మోపిదేవి పుట్టలో వెలసిన స్వామి. పూర్వం మోపిదేవి గ్రామంలో వీరపరమనే కుమ్మరి ఉండేవాడు. అతను శివభక్తుడు. ప్రతిరోజూ మట్టితో శివలింగాన్ని తయారుచేసి పూజించేవాడు. ఒకరోజు రాత్రి వీరపరం కలలో శివుడు కనిపించి, నాయనా, నేను నీ భక్తికి మెచ్చాను. నేను సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రూపంలో సమీపంలోని పుట్టలో వెలిశాను. నన్ను వెలికితీసి ఆలయం నిర్మించు అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం వీరపరం గ్రామస్థులతో కలిసి శివుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లాడు. అక్కడొక పెద్ద పుట్ట కనిపించింది. గ్రామస్థులు పుట్టను తవ్వడం ప్రారంభించారు. తవ్వుతుండగా వారికి నాగపడగతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం కనిపించింది. గ్రామస్థులందరూ ఆనందంతో స్వామివారికి పూజలు చేశారు. వీరపరం స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమేణా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి రావడం ప్రారంభించారు. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజుకు సంతానం లేకపోవడంతో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకుని సంతాన భాగ్యం కలిగించమని ప్రార్థించాడు. స్వామివారి దయతో రాజుకు సంతానం కలిగింది. రాజు ఆనందంతో స్వామివారికి పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. అప్పటినుండి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సంతానప్రదాతగా ప్రసిద్ధి చెందారు. సంతానం లేని దంపతులు స్వామివారిని దర్శించుకుని సంతాన భాగ్యం పొందుతున్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం నేటికీ భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం.